శ్రీమాత్రే నమః. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగిస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలిసి తెలియక దీపారాధన విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా దేవుడి ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. అంటే దేవుడిని ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తున్నామన్నమాట. అయితే మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు, కానీ స్టీల్ కుందుల్లో మాత్రం దీపారాధన చేయరాదు. అయితే దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా దీపం వెలిగించేటప్పుడు కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. మరి అలా వెలిగించొచ్చా? అలా వెలిగిస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, అలా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. అలాగే ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులతో దీపారాధన చేయొచ్చు. 3 ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మకి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇక 3 ఒత్తులు ముల్లోకాలకి, సత్వ, రజ, తయో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం. అలాగే దీపాన్ని ఎప్పుడూ కూడా దేవుడికి ఎదురుగా ఉంచకూడదు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అలాగే పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఇక ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి.